ర్యాపిడో గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భలే మాట్లాడాడు. ర్యాపిడో కూడా నా వల్లే, దానికి ఆద్యుడిని నేనే, నా వల్లే అయింది, నా వల్లే నేను చెప్పినటువంటి మాటల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు చేశారు. ఇవాళ ర్యాపిడో నడుస్తుందంటే దానికి కారణం నేనే అన్నిటికీ నేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన గొప్పను కూడా మళ్ళీ మొదలుపెట్టేశాడు. కంప్యూటర్ కనిపెట్టింది ఆయనే, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కనిపెట్టింది ఆయనే, హైదరాబాద్ని కనిపెట్టింది ఆయనే. హైదరాబాద్ ఇవాళ అలా ఉందంటే దానికి కారణం ఆయనే. ప్రపంచానికి అసలు కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పించింది కూడా ఆయనే. తన గొప్పలో తాను భలే చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మళ్ళీ తానే అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. గమ్మత్తుగా చంద్రబాబు నాయుడు గారు ర్యాపిడో గురించి మాట్లాడిన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ని, ఇంకో పక్క యూజర్ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలా మంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ర్యాపిడో పెట్టింది కూడా నా సలహాలతోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేశాడు. సెల్ ఫోన్ మొదలుకొని దేశ అభివృద్ధి ప్రతి దానిలోనూ చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. లక్కీగా మేము ఈ జనరేషన్లో పుట్టి ఇవన్నీ అనుభవించగలుగుతున్నాం. లేకపోతేనా ఇవన్నీ కూడా మిస్ అయిపోయేవాళ్ళం. ఇవన్నీ కూడా మిస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సలహాలు విని ర్యాపిడో కనిపెట్టేశారంట. అది కూడా ఎవరు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే. అది ర్యాపిడో కనిపెట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అంట. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవాలి, కానీ మరి ఇంత ఎక్కువగా కొట్టుకోవడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం. మనం ఏ జనరేషన్లో ఉన్నామో ప్రతి ఒక్కదానికి మనమే అంటే ప్రజలంతా కూడా నవ్వుకుంటారన్న ఇది కూడా లేదా? ఇంకొక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, రేపు జరగబోయే విషయాన్ని ఇవాళ నేనే ఆలోచన చేస్తా అని చెప్పేసి కూడా మాట్లాడేశాడు. నా మాటలు వింటే యువత పైకి వస్తారు అని చెప్తానే ఉంటాడు. మా పని మాదే అనుకుంటే మీరు అక్కడే ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు వినకుండా ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారంట. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఇన్స్పిరేషన్ తీసుకుంటే పైన ఉంటారంట, అంటే పై స్థాయిలో ఉంటారంట. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. రేపు జరగబోయే విషయాన్ని కూడా ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారంట. చాలా గొప్ప విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి విజనరీ నాయకుడి ఆధ్వర్యంలోనే 2014 నుంచి 2019 మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రాన్ని చూసాం. అదేవిధంగా రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల స్థాయికి తీసుకున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఇవన్నీ కూడా ఆయన హయాంలో నడిచినటువంటివి. అలాంటి విజనరీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సరిపోని 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏం చేయలేకపోయాడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఈ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశాడా? ఇంత పెద్ద విజనరీ ఉంది కదా, విజన్ ఉన్నటువంటి నాయకుడు కదా. మరి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశాడా? గొప్పగా ఏమైనా సరే చేశాడా అంటే చేశాడు. 1.65 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి ఇంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు సంపద సృష్టించాలి కదా. మరి సంపద సృష్టించకుండా అప్పుల సృష్టి ఎందుకు చేస్తున్నాడు? విజనరీ నాయకుడు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పి